జరిగింది. సహచార మంత్రి శ్రీనివాస్ గారు, మా ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, సిఇఓ గారు, సహచర శాసనసభ్యులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా అందరికీ, మీకు విలేకరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు 2014లో ఈ యొక్క ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ కావచ్చు, అనేకటువంటి ఈ యొక్క ఇష్యూస్ వల్ల లేట్ అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో కూడా వర్క్ వెనుకబడిపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికే వచ్చి రివ్యూ చేసి ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. వాటి ద్వారా కమిటీని కూడా చేసి ఈ 18 నెలల కాలంలోనే ఎయిర్పోర్ట్ను కూడా త్వరలోనే ఓపెనింగ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత స్పీడ్గా పని జరిగిందంటే ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి దక్కుతుందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు. ఎక్కడైనా వారికి ఇచ్చినటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యాజమాన్యం మాకు తెలియజేసిన వెంటనే ఆ యొక్క సమస్యలు కూడా మేము వెంటనే పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ఏదైతే ఈ యొక్క వైసీపీ నాయకులు చాలా మంది కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు, మా దగ్గర సంబంధించినటువంటి క్రెడిట్ షోరీ చేసుకుని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 97% పనులు కూడా అన్ని రకాలుగా సంబంధించేవి కూడా ఈరోజు దాదాపుగా 2.5 గంటల పైన వారి యాజమాన్యం కూడా కంప్లీట్గా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేశాము, ఏ విధంగా డిజైన్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పర్సెంటేజెస్లో కూడా అర్త్ వర్క్స్ 100% జరిగాయి, రన్వే 100% జరిగింది, ట్యాక్స్వే 100% చేశారు, పీటీబీలో 98.76% జరిగింది, ఏటీసీ 95.75, బిల్డింగ్స్ వచ్చేసి 93.54, మెయిన్ యాక్సెస్ కూడా 90% జరిగింది. ఇవన్నీ కూడా ప్యాసింజర్ టర్మినల్ కూడా అయిపోయింది. యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 6 మిలియన్ ప్యాసింజర్స్ ఉంది. అదేవిధంగా చెక్ ఇన్ కౌంటర్స్ 40 నెంబర్స్. అక్కడ సంబంధించిన ప్రతి వర్క్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ యొక్క దేశంలోనే ఈ రోజు ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉందంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఉందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా నాకు సంబంధించిన సబ్జెక్ట్. ఈరోజు ఈ ఘనతంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు కూడా చాలా రివ్యూ చేశాము. ఆ యొక్క నేషనల్ హైవే కనెక్టివిటీస్ కావచ్చు, మిగతావి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇచ్చినటువంటి ఏవైనా పెండింగ్ వర్క్లు కూడా చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కటే కాదు, ఈ రోజు ఎయిర్పోర్ట్లు ఎక్కడైనా కానీ చూసుకోండి, ఇప్పటికి ఇది కాకుండానే ఇంకా కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు కూడా ఈరోజు మేము కూడా తీసుకొస్తా ఉన్నాము. అటు శ్రీకాకుళంలో ఒక ప్రపోజల్ ఉంది, నెల్లూరు దగ్గర ఒకటి ఉంది, తర్వాత పుట్టపర్తి దగ్గర ఒకటి, ఇంకా 6 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్లు కూడా వేసుకొని ఎక్కడైనా 150 కిలోమీటర్స్ మధ్యన ఎక్కడెక్కడ ఉన్నాయో ఫీజబిలిటీ ఉన్న ప్రతి చోట కూడా ఎయిర్పోర్ట్లు చేయాలి, లేకపోతే ఎయిర్ స్లిప్ వేయాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికోసం కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్కటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినట్టు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, అటు లోకేష్ బాబు కూడా పర్సూ చేస్తూ ఇవన్నీ కూడా మన మీద ప్రజలంతా నమ్మకం పెట్టుకున్నారు. డెవలప్ కావాలి, ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్స్ వస్తాయో అప్పుడు బిజినెస్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, టూరిజం కూడా పెరుగుతుంది. ఎందుకంటే టూరిజానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్లేస్ ఈ యొక్క వైజాగ్. వైజాగ్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ సంబంధించిన ప్యాసింజర్లు రావాలి, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ రావాలంటే వాళ్ళకి తగినటువంటి అకామిడేషను, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడే ఆనుకునే తాజ్ ఒక 50-60 మీటర్లు అంటే ఎవరైనా ఒక హోటల్లో స్టే చేసిన వ్యక్తి మళ్ళీ ట్యాక్సీ కూడా ఎక్కకుండా బై వాక్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి పోయే సిస్టమ్ కూడా పెట్టారు. ఎక్కడా లేదు ఇటువంటి కనెక్టివిటీ. ఒక ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లో దిగితే తను ఇక్కడే మీటింగ్స్ పెట్టుకోవచ్చు, హోటల్లోనే ఇక్కడే అక్కడ డిస్కషన్ చేసుకొని
మళ్ళీ అక్కడ రిలాక్స్ అయిన తర్వాత వెంటనే బై వాక్‌లో మళ్ళీ ఏర్పయ్యేటువంటి పద్ధతిగా ఈరోజు అక్కడ హోటల్ గూడా నిర్మాణం, తాజ్ హోటల్ గూడా జరుగుతా ఉంది. ఇటువంటి ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ అన్ని సదుపాయాలతో కలిసి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదైనా ఉందంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు తల ఎత్తుకొని తిరిగేటట్టుగా, ఏవైతే ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి మాకిచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే అత్యధిక మెజార్టీలు ఇచ్చారో, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఉత్తరాంధ్ర రాజధాని చేస్తామని చెప్పినప్పటికీ ప్రజలు నమ్మలేదు. ఒక విజనరీ లీడర్, ఒక విజనరీ నాయకుడు ఏదైతే చేస్తాడో, ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీతో, కూటమి పార్టీతోనే సాధ్యం అనేటువంటి ఉద్దేశంగానే ఇచ్చారు. వాటిలో భాగంగా ఆ గెలిపించినటువంటి భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, వెళ్ళి కూడా ఈ యొక్క విశాఖపట్నానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్‌లు కూడా తీసుకురావడం జరుగుతా ఉంది. త్వరలోనే ఇప్పటికే మాకు ఈ యొక్క ఎయిర్‌పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా జూలై 5 గాని, లేకుంటే జూలై 8 గాని 2 డేట్స్ గాని సీఎం గారిని అడగడం అయింది. ఒకవేళ ఆ డేట్‌లలో మంచి దినాలు ఉన్నాయో లేదో చూసుకొని ఆగస్ట్ 17 ఆర్ ఆగస్ట్ 19 ఈ 2 రోజులు ఈ 4 డేట్‌లలో ఏదో ఒక రోజు మాత్రం ఈ యొక్క ఎయిర్‌పోర్ట్‌ను కూడా ఇనాగరేషన్ చేయడము, ఆ రోజు ఇచ్చిన తర్వాత జాతికి అంకితం చేయాలనేటువంటిది ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. ఈ యొక్క ఉండేటువంటి పెండింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే జనవరి 4న తొలి ఫ్లైట్ కూడా ప్రారంభమైంది. భోగాపురానికి సంబంధించినటువంటి తొలి ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యి టెస్టింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇక ఇనాగ్రేషన్ ఒకటే మిగిలింది. వాటిని కూడా ఈ 4 డేట్‌లలో ఒక డేట్‌లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము.